ఓకే. ఓకే. మరైతే 2023 మీకు పొలిటికల్‌గా గాని, ఈట్ల పరంగా గాని మీకు మంచి ఒక మైలేజ్ అంటే ఇచ్చింది. అవును. సినిమాల పరంగా కూడా 'విమానం' సినిమా చూసినోళ్ళందరూ ఒకటే కంప్లెయింట్. "ఏమయ్యా 'చరణ్ అర్జున్' మమ్మల్ని ఎందుకయ్యా ఇంత ఏడిపిచ్చేసావు? ఇంత సేపు మేము ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి కనెక్ట్ అవ్వలేదని." అంటే ఒక సినిమా తీయడం, ఒక బొమ్మ తీయడం అనేది ఒక నిర్మాతకి లేదంటే ఒక దర్శకుడు వీళ్ళ పనైనా కూడా, ఒక నటీనటుల పనైనా, అవును. దాన్ని అనుకున్న భావాన్ని రీచ్ చేయడం అనేది మ్యూజిక్ డైరెక్టర్ పనే కదా! అవును. సో, మరి 'విమానం' మీకు తీసుకొచ్చిన సక్సెస్ క్రెడిట్ ఎలా అనిపించింది మీకు? విమానం సినిమా నాకు ఎంత అంటే, అప్పటి వరకు నాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు నేను కలవకపోవడానికి కారణం అంటే, కలిసి ఉంటే నాకు సినిమాలు ఇంకా పెద్ద సినిమాలు ఇస్తారు. ఇండస్ట్రీలో అందరూ నేను చిన్నగున్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చినప్పుడే అంతంత పెద్ద సినిమా అవకాశాలు ఇచ్చారు. అవును. మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రం నేను ఎందుకు ఎవరిని నిందించడానికి లేదు. నేనే ఎవరిని అప్రోచ్ అవ్వలే. హ్మ్. దానికి కారణం ఏందంటే బలమైనది, "నువ్వు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తావా? బాగా చేస్తావా?" అనేవాళ్ళు. హ్మ్. నేను ఏమి నిరూపించుకోవాలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తానని చెప్పడం రాదు నాకు. మాయ మాటలు చెప్పడం, అలాంటి మాటలతో పడేయడం రాదు. పనితోనే పడేయాలి. అలాంటి పని చేయాలంటే ఒక అవుట్‌పుట్ నా దగ్గరికి రావాలి. హ్మ్. సో, నేను చేసే సినిమాలు ఏవి సరిగ్గా చిన్ని పేరుతో చేసినవి ఏవి కూడా సరిగ్గా రికార్డింగ్ చేసేటప్పుడు నాకే ఎమోషన్ రాకపోయేది. నాకు తెలిసి ఇంకా ఇంకొక కన్‌ఫ్యూజన్ కూడా ఉంటది జనాలకి. 'చిన్ని చరణ్' వేరు, 'చరణార్జున్' వేరు ఉంది. అనుకుంటున్నారేమో అనే ఒక ఉంది. ఇది కూడా ఉంటది. అయితే 'విమానం' సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసి ప్రీమియర్ చూసిన రోజు నాకు సముద్రకని గారు నైట్ అర్ధరాత్రికి ఫోన్ చేశారు. చేసి ఆ సినిమాలో బిట్టు ఏదైతే మీరు ఇప్పుడు ఏడుస్తున్నామన్నారో అవన్నిటిని అసలు అక్కడ అదేలా ఏసావురా, ఇక్కడ ఇదేలా ఏసావురా, ఆ విమానంలోకి పిల్లోడు రాగానే "నువ్వు కన్న కలలే నెరవేరాయి చూడు, అందుకే ఉన్నడు మీ నాన్నే తోడు" అనే ఆ మాట ఎలా ఏయాలనిపించింది నీకు? ఆ! అదిరా మ్యూజిక్ డైరెక్టర్ అంటే అని చెప్పి నాతోని, నా వైఫ్‌తోని మాట్లాడినప్పుడు హ్మ్. మనం గెలిచాం. అంటే ఆయన ఒక రైటరు, డైరెక్టరు, డైరెక్టరు. యాక్టరు. హ్మ్. సో, తను ఆయన నటించిన సినిమాని ఆయనే ఏడ్చి నాకు అంతసేపు మాట్లాడేసరికి, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తావని ఎవరైనా అడిగితే నాకు సమాధానం 'విమానం' దొరికింది అని ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఆ సినిమా. 'విమానం' మొత్తానికి మిమ్మల్ని టేక్ ఆఫ్ మామూలుగా ఇవ్వలేదు. ఒక రేంజ్‌లో ఇచ్చింది యాక్చువల్‌గా అది మీకు. ఇంకా థియేట్రికల్‌గా కూడా కమర్షియల్‌గా బాగా ఇంకా వర్కౌట్ అయ్యి ఉంటే ఇంకా వేరే లెవెల్ వచ్చేది. యెస్. బట్ యెస్. అది జీ5లో వచ్చిన తర్వాత ఇంకా దాని విలువ పెరిగింది. పెరిగింది యాక్చువల్‌గా. నాకు పెరిగింది. యాహ్! ఇప్పుడు ఒక అర్జెంట్‌గా ఒక కమర్షియల్ సినిమా హిట్ కొట్టాలి మనం. ఓకే. అదొక్కటి కొడితే ఇంక ఇయన్నీ 3 రంగుల జెండాలు అన్నీ కలిసి మనల్ని సుస్థిరం సుస్థిరం చేసేస్తాయి. చేస్తాయి. అయితే యాక్చువల్‌గా మీకు ఇండస్ట్రీలో మీరు ఇంతకుముందన్నారు. రేవంత్ గారు ఒక ఇది చేస్తన్నారు. కాకుండా మీకే ఒక పునాది ఉంది. లారెన్స్ గారితో అవును. మొత్తం క్యా మా 'డాన్' సినిమా పాటలు మొత్తం మీరే రాశారు. స్టైల్‌లో ఒక 3 పాటలు రాశారు. అవును. 'రచ్చలో' 'డిల్లకు డిల్లకు' సాంగ్ రాశారు. మరి ఇన్ని సాంగ్స్ రాసి ఇన్ని పరిచయాలు ఉన్నాయి కదా! ఇప్పుడు అంటే అప్పుడు గుర్తుపట్టకపోవచ్చు. అప్పుడు మీలో ఉన్న టాలెంట్ పూర్తిగా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అవును. బట్ నమ్మడానికి ఇప్పుడు మీకైతే మీ దగ్గరైతే మీ చేతిలో ప్రూవెన్ మెటీరియల్ ఉంది కదా! మరి ఎవరైనా అప్రోచ్ అవ్వలేదు మీరు పెద్ద ఇప్పుడు సినిమాకి అవుతున్నాను. ఇప్పుడు సంబంధించి? ఆల్రెడీ పెద్ద కంపెనీలు 2, 3 ఇన్ హౌస్ కూడా తీసుకున్నారు. హ్మ్. ఈ పెద్దవాళ్ళని కూడా చేస్తున్నారా? పెద్దవాళ్ళని 3 రంగుల జెండా రావడం వల్ల ఏమైపోయిందంటే, అది ఎవరు చేశారని ఇండస్ట్రీ వాళ్ళే ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే మీరన్నట్టు దాంట్లో పొలిటికల్ ఫ్లేవర్ కన్నా కూడా సినిమా మ్యూజికల్ ఫ్లేవర్ అదొకటి ఎక్కువుంది. ఒక పాట ఒక అంటే లేదు అనుకున్న కాంగ్రెస్‌కి ఇంత ఊపు తీసుకొచ్చింది. అది ఏ కారణాలైనా అయ్యుండొచ్చు. అంటే రేవంత్ అన్న కష్టంలో మాకు ఉపయోగం జరిగిందో తెలియదు. ఆయన క్రేజ్ వల్ల ఆ పాట హిట్ అయిందో తెలీదు గానీ, హ్మ్. ఆ పాట అనే టాక్ ఎళ్ళిపోయింది బాగా. హ్మ్. దాంతో ఎవరు ఆ పాట కంపోజ్ చేశారు, ఎవరు ఆ పాట రాసిర్రని తెలిసినప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా దాన్ని ఎంక్వైరీ చేసి నాతో మాట్లాడడం చేస్తున్నారు. ఓకే. నేను కోరుకుంది కూడా అదే అన్నట్టు. హ్మ్. నేనెళ్ళి నా గురించి చెప్పుకొని నేనిట్టా అని వాళ్ళని ఒక ఏమంటారు మార్కెటింగ్ వాళ్ళొస్తారు చూడండి. మా ప్రొడక్ట్ తీసుకుంటే ఇంత బావుంటది. ఇందులో నేను జీరో. యాహ్! యాహ్! నా వల్ల కాదు. హ్మ్. నాకు చిరంజీవి గారు ఆల్రెడీ నా గురించి ఆయనకి తెలుసు. నా కోసం మెసేజ్ పెట్టారు. మెహర్ రమేష్ గారిని కరోనా టైంలో ఆ అబ్బాయిని మనం కలవాలని మాట్లాడారు. హ్మ్. అది జరిగిన తర్వాత కూడా నేనెళ్ళి చిరంజీవి గారిని కలిసే ధైర్యం నాకు రావట్లేదు. హ్మ్. దానికి కారణం ఏందంటే ఇంకేదో మనం జేయాలి. ఇప్పుడు ఎళ్ళాలనిపిస్తుంది. సార్ నేను 3 చిరంజీవి రంగుల గారి. జెండా నేను పాట చేసిన సార్ రేవంత్ అన్నకి. నేను విమానం సినిమా చేశాను సార్ అని చెప్తే, ఒకవేళ నేను చెప్పాల్సిన అవసరం లేకుండా కూడా ఆయనకి ఆల్రెడీ తెలిసుందేమో. హ్మ్. సో, తెలిసుండొచ్చు ఇదొక ధైర్యం ఆల్‌మోస్ట్. వచ్చింది. హ్మ్. హ్మ్. అది దానికోసమే నేను ఎవరిని కలవలేదు తప్ప నాకేదో నేను ఎళ్ళకూడదని కాదు, అట్లా కూడా కాదు. హ్మ్.